బాబు గారు విజయం సాధించారు. ఆయన గెలుపు కారణాలంటే ఏం చెప్తారు? ఆయన గెలుపు కారణాలు ఫస్ట్ జగను అపరిపక్వత విధానాలు, అతనికి అసలు రాజకీయం తెలియదు, ఆ యొక్క ప్రాబ్లం ఎమ్మెల్యేల మీద కూడా పడ్డది. అసలుకే అధికార పార్టీకి ఎప్పుడు పల్లెటూళ్ళలో కానీ టౌన్లో కానీ గ్రూపులు ఉంటాయి, కొంత నష్టం జరుగుతుంటుంది. దాన్ని ఎమ్మెల్యే గారు ప్రభుత్వం యొక్క గొప్పతనాలకి, వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలకి అవన్నీ మర్చిపోయి జనం ఓట్లేస్తారు. ఇప్పుడు అట్లా కాకుండా రివర్సు, అసలు ఈ ప్రభుత్వం పనులకే, ఈ ప్రభుత్వం చేసే పనులకు వ్యతిరేకంగా ఓటేశారు. అంటే మేము ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలన్నీ వాళ్ళ ఇంటికి ఇచ్చేసాము, ఇంటికే చేరవేసాము, అయినా మాకు ప్రజలు ఎందుకు ఇలా తీర్పిచ్చారు అర్థం కావట్లేదు అంటారు. వాళ్ళకి మైండ్ లేనివాడికి అర్థం కాదు, మైండ్ ఉన్నోడికి అర్థం అయితే ఏ పథకాలు ఇవాళ ఈ పథకాలు ఈరోజు పుట్టినవి కాదు. నందమూరి తారక రామారావు 1983లోనే 30 రూపాయలు పెట్టిండు. అతను అధికారంలోకి వచ్చినాక దాన్ని 70 రూపాయలు చేసిండు. దాన్ని చంద్రబాబు 200 చేసి పెన్షన్ 200 చేసిండు. అదే కొనసాగుతుంది. కానీ పెన్షన్ 3000 అంటే 83 నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు, దాన్ని ఆ రూపాయి విలువ ప్రకారం 3000 చేయటం ఎక్కువేం కాదు. చంద్రబాబు 2000 ఇచ్చిండు, ఇది 3000 అయింది. అదేం సంక్షేమ కార్యక్రమం కాదు. పిల్లలకి 15,000 రూపాయల అమ్మఒడి పథకం వేస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ కట్ చేసిండు. ఫీజు రీఎంబర్స్మెంట్కి ఇంకా ఎక్కువ దీని లాభపడ్డాడు. దీనివల్ల ప్రజలకు అతను చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏం లేవు. కొత్తగా కరెక్టే, ఈవీఎంలు మేనేజ్ చేశారు. ఈవీఎంలు లేదు, మన మామూలు 151 సీట్ వచ్చిన రోజు కూడా మేనేజ్ చేశారుగా. ఆ రోజు కూడా నేను వైసీపీ, ఆ రోజు కూడా అడిగారు ఏమని, ఈవీఎంలు మేనేజ్ చేశారని తెలుగుదేశం వాళ్ళు అడిగితే నేను వాళ్ళకి తగిన సమాధానం చెప్పాను. ప్రపంచంలో ఎప్పుడు ఈవీఎంలు చేస్తే ఇతను అనేవాడు, మోడీ అనేవాడు అక్కడి నుంచే కదా, ఢిల్లీ నుంచే కదా మనకి ఈవీఎంలు వచ్చేది. అతను మొత్తం అసలు ప్రతిపక్షాలకు ఎందుకు ఉంచుతాడు, మొత్తం అతనే కొట్టుకొని 400-500 చేసుకోడా. ఆ ఈవీఎంలు అనేది తప్పని ఆ రోజు తప్పే, ఈ రోజు తప్పే. ఆ రోజు చంద్రబాబు తెలుగుదేశం వాళ్ళు ప్రభుత్వ ఈ ఈవీఎంల మీద ఆరోపణ తప్పే, ఈ రోజు ఆరోపణ తప్పే. ఎవరు ఓడిపోతే వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు ప్రతిపక్షం. ఎక్కువైనాయి. అందుకే వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ పెట్టాలని చర్చ అయితే నడుస్తుంది. ఏది బెటర్ అంటారు, ఈవీఎం బ్యాలెట్ పేపర్? ఏ తలకాయ పగలు తినుకోవటానికి గులకరాయి అయిన ఒకటే, నల్లరాయి అయిన ఒకటే. అది పెట్టినా ఒకటే, ఇది పెట్టినా ఒకటే. ఈ యొక్క ప్రభుత్వ విధానాలు కార్యక్రమాలను బట్టి ఇది చేస్తారు. అంటే ఇది ప్రజా తీర్పు అయితే కాదు, మేనేజ్ చేశారని అయితే ఆరోపణలు ఎక్కువ వస్తున్నాయి. ఎక్కువ ఆరోపణలు చేసుకోవడం చెప్తేనే ఇప్పుడు అది పొరపాటు. అది దాని గురించి అసలు ఆలోచించోడు పిచ్చోడు కింద లెక్క. ఇక్కడ నరసరావుపేటలో సార్ ప్రధానంగా అభివృద్ధి పనులు నిన్న 8 సీట్లు వచ్చినాయి తెలంగాణలో బీజేపీకి. 8 అంటే సగం వచ్చినాయి. ఆ రోజే కొట్టుకుంటే ఈఎంలు కొట్టుకుంటే బీజేపీ గెలిచేదేగా తెలంగాణ రాష్ట్రం. మీరు 240 ఎందుకు వస్తాయి, ఇవాళ 290 300 కొట్టుకోవచ్చుగా. పిచ్చి ఆరోపణలు. అదే సార్ ఇక్కడ ప్రధానంగా నరసరావుపేటలో చేయాల్సిన అభివృద్ధి పనులు ఏమన్నాయంటే ఏం అభివృద్ధి సక్రంగా జరగల, ఏమి అభివృద్ధి లేదు. మున్సిపాలిటీలో రోడ్లు పోతుంటే ఆ రోడ్లలో ఎక్కడ గుంతలు మెరకలే కానీ ఒక ఇది లేదు. మున్సిపాలిటీ పనులు అయితే బాగా దొబ్బారు కానీ అభివృద్ధి చేసింది ఏమీ లేదు. అవన్నీ పూర్తి చేయాలంటారు. అవన్నీ పూర్తి చేయాలా, చేయకపోతే ఇళ్ళు పోతారు, చేయకపోతే ఇళ్ళు కూడా పోతారు. వీళ్ళు ప్రజల ముందు, ప్రజాస్వామ్యం ముందు ఎవడైనా ఒకటే. ప్రజాస్వామ్యం సో మనకి ఇక్కడ దగ్గరలో రాజధాని ఉంది అమరావతి. 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని ఈ ప్రభుత్వం చెప్తుంది. 2 సంవత్సరాలు కాకపోతే 5 సంవత్సరాలుగా చేయమను. చేయితే ప్రక్రియ అనేది కొనసాగుతుంటే 2 ఏళ్ళు పట్టవచ్చు, 5 ఏళ్ళు పట్టవచ్చు, 7 ఏళ్ళు పట్టవచ్చు. ఆకుండా పని చేసుకుంటా చేతనంతవరకు చేసుకుంటా పోతుంటే ఓకే. అయితే ఈ 5 ఏళ్ళలో పూర్తి అవకాశం ఉందా రాజధాని? కాదు. మరి అమరావతి కూడా, అది పోలవరం కూడా పూర్తి చేస్తామండి మీ ప్రభుత్వం. అన్నీ కొనసాగుతాయి. అయితే కావచ్చు, కాకపోతే కాకపోవచ్చు. కొనసాగుతాయి అని కొనసాగిస్తే వాళ్ళకి మంచి పేరు ఉంటుంది. కొనసాగిస్తుంటే కొంత దానికైనా ఆంతునే పనుల్ని మధ్యలో జగన్ ఆపినట్టు ఆపేస్తే గోయిందా.
ఈ ప్రభుత్వం కూడా. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే అవకాశం ఉందా బాబు గారు ఈసారి? కేంద్రంతో కలుసున్నారు కాబట్టి ప్రతి హామీ కూడా కాకుండా శాండ్ ఉసుక ఉచితంగా ఇస్తామన్నారు. ఉచితంగా కాకపోయినా ఇంతకుముందు 12,000 15,000కి 30 టన్నుల లారీ వచ్చేది. అదే పొజిషన్ పెట్టాలి ఈరోజు కూడా. లేకపోతే ఇంకొకరు పెరిగిన ఖర్చుల ప్రకారం రవాణా పెరుగుద్ది కాబట్టి 20,000 పెట్టాలా, అంతకు మించి పెట్టడానికి లేదు. 30 టన్నుల లారీ ఉచితంగా ఇస్తామన్నారు ఎన్నికల ముందు. ఉచితంగా అసలు రాదయ్యా. ఉచితంగా ఎట్లా వస్తుంది? మీరు చెబుతమే కానీ ఉచితంగా అంటే చెప్పేది బాబు గారు ఎట్ట చెబుతాడు? అందుట్లో నుంచి ఉసికి శాండ్ నుంచి బయటికి తీయాలా, ప్రక్రియలను పెట్టి దాన్ని అందుట్లో పోయాలా. అది రవాణా ఛార్జీ ఉంటుంది. ఉచితంగా ఎట్ట వస్తుంది? ఉచితంగా మీన్స్ ఏంటంటే తీయడం, ఈ ట్రాన్స్పోర్టేషన్ అయ్యే ఖర్చు కాదు సార్, కేవలం తీసుకోవడానికి మాత్రమే. ఇప్పుడు ఎడంగా ఉంటుందేమో ఏ అన్న ఖర్చులు అయ్యి అది కరెక్ట్. సో ఏదైనా ప్రతి హామీ సూపర్ 6లో భాగంగా ఇచ్చిన ప్రతి పథకం కూడా నెరవేరుస్తారా బాబు గారు ఈసారి? అంటే కేంద్రంలో వీళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి రావాలి. ఇది నాకు తెలిసి ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇస్తారు. ఈరోజు కాకపోతే 2 నెలలకో 3 నెలలకో లేడీస్కి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారు. 4,000 పెన్షన్ ఇస్తారు. ముసలోళ్ళకి పెన్షన్ ఇస్తారు. డిఎస్ ఇస్తారు. డిఎస్ ఇస్తారు. ఇవన్నీ జరుగుతాయి. కానీ నాకు ప్రతి ఇంటికి 1,500 రూపాయలు ఇవ్వటం అనేది సాధ్యమయ్యే పని కాదు. పిల్లలు ఆడవాళ్ళకి 1,500 ఇవ్వటం అనేది సాధ్యమైన పని కాదు. అది మంచి స్కీమ్ కూడా కాదు. ఆయాలు ఎట్లా పెట్టిండో మాకు తెలియదు, కానీ అది ఆ స్కీమ్ కూడా కరెక్ట్ కాదు. అంటే దేశంలో ఉండే వాళ్ళందరినీ పండుబోతులు చేస్తాడా? మన మామూలు ఇంట్లో పండుకొని ఉంటే అన్నం పెట్టమని ఆయన్ని. సూపర్ అన్నా క్యాంటీన్లు వచ్చేస్తే పేద ప్రజలు అంత తింటారు. 5 రూపాయలు ఇచ్చి ముండోడు. సూపర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను చూశాను. నిన్ననో మొన్ననో ఒకటి తీసుకొచ్చిండు పాస్ పుస్తకం. దాని మీద వెనక జగన్ బొమ్మ, ముందు జగన్ బొమ్మ, నడుములో జగన్ బొమ్మ. మెంటల్ మంచోడు చేసే పనులు కాదయ్యి. మా తాత మా అయ్యోళ్ళు లేకపోతే నేను కష్టార్జితం పడి 2 ఎకరాలు 3 ఎకరాలు చేస్తే వాతన బొమ్మ ఎందుకు వేసుకోవాలా? మా అయ్య బొమ్మ వేయమను. ప్రజలైతే తీర్పిచ్చారు వద్దని రద్దు చేస్తామని సంతకం కూడా పెట్టారు బాబు గారు. మరి ఎలా ఉండొచ్చు రానున్న రోజుల్లో? అంటే పెడతారు ఖచ్చితంగా. అదే ఇచ్చిన హామీలన్నిటికీ కావచ్చు, పరిపాలన హామీలన్నీ ఎవడూ నెరవేర్చలేడు. ప్రజల కోరికలు మొత్తం ఎవడూ తీర్చలేడు. దాంట్లో సమయము సందర్భం అన్నట్టుగా మంచి ప్రజలకు అవసరమైన కోరికలు తీరిస్తే చాలు. ప్రతిపక్షాల మీద కక్షపూర్తి చర్యలు ఉంటాయా? అవి ఆ రోజు కానీ ఈ రోజు కానీ ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు అనేవి జగన్ చేసినట్టు ఎమ్మెల్యేలు తీసుకుపోయి లోన్ వేయొచ్చు. ఎమ్మెల్యేని అయినొచ్చు, ఎంపీని అయినొచ్చు, చంద్రబాబును కూడా మళ్ళీ కూడా వేయమను, తప్పు లేదు. ఎట్లుండాలంటే వేసినప్పుడు జైల్లో వేసినప్పుడు మనం మామూలుగా అవి కోర్టు కూడా సమర్థించాలా, ఇది తప్పు అని నిరూపించాలా. నిరూపించకుండా కక్ష సాధింపు చర్యలుగా పెట్టి మా జైలు వేయటం, కోర్టు బెయిల్ ఇవ్వటం, వీళ్ళు బయటికి రావటం పిచ్చి పనులు అయితే చంద్రబాబు చేసినా జగన్ చేసినా. వీళ్ళు చేస్తారా నేను అడుగుతాను. ఎవరికి తెలుస్తుందో వాడు చేస్తే మంచి నిజమైన దోషులు పట్టుకొని శిక్షిస్తే సంతోషిస్తారు. అక్రమంగా కేసులు పెడితే హేళన అయిపోతారు.